పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి వారు నాస్తికోద్యమంతో పాటు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొనడం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈ రోజు మరిన్ని అంశాలు చూద్దాం. సరస్వతి గోరా గారు సత్యాగ్రహంలో పాల్గొని తన 4 ఏళ్ల కుమారుడు నియంతతో పాటు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నియంతకు ఆహారంగా రొట్టె, పాలు, బిస్కెట్లు వ్రాసి ఇచ్చారు. ఆడ సత్యాగ్రహులను రాయవెల్లూరు స్త్రీల జైలుకు పంపించారు. ఆడపడుచు సామ్రాజ్యం చక్కగా పాటలు వ్రాస్తుంది, పాడుతుంది. గాంధీజీ మీద, స్వాతంత్ర సమరం మీద, సత్యాగ్రహం మీద తాను వ్రాసిన పాటలు అందరం పాడుతూ విచారణ సమయంలో సబ్ జైలు నుంచి కోర్టుకి, కోర్టు నుంచి సబ్ జైలుకి నడిచి వెళ్ళేవాళ్ళం. దీంతో దారి పొడుగునా జనం నిలబడిపోయి మమ్మల్ని చూసేవాళ్ళు. అలాగే విజయవాడ నుంచి రాయవెల్లూరు రైల్లో వెళ్ళేటప్పుడు కూడా స్టేషన్లోనూ రైల్లోనూ పాటలు పాడేవాళ్ళం. పోలీసులు కూడా పాడమని ప్రోత్సహించేవారు. ఎంతైనా వారు భారతీయులే కదా. ప్రభుత్వోద్యోగం చేస్తున్న వారికి కూడా మనస్సులో స్వరాజ్య ఉద్యమం అంటే అభిమానమే. మా జైలు జీవితం చాలా సరదాగా గడిచిపోయింది. మేము అందరం కలిసి ఒక్క కుటుంబంగా ఉండేవాళ్ళం. నేను జైలుకు వెళ్లే వరకు స్త్రీలు క్రూర కృత్యాలు చేయగలుగుతారని ఎప్పుడూ భావించలేదు. మా రాజకీయ ఖైదీలతో పాటు మామూలు నేరస్తురాండ్రు కూడా ఉండేవారు. దొంగతనాలు చేసి వచ్చిన స్త్రీలు కొందరైతే హత్యలు చేసి వచ్చిన స్త్రీలు మరికొందరు. వారు ఒక్కొక్కరు చేసిన అకృత్యాలు వింటూ ఉంటే నా శరీరం గగుర్పొచ్చేది. ఒక ఆమె తన భర్తను చంపి ముక్కలు చేసి పాత్రలో పెట్టి ఉడికించేసింది. ఇది అక్కడ నేను విన్న వాటన్నిటిలోకి అత్యంత జుగుప్సాకరమైన నేరగాథ. ఇది ఒక స్త్రీ చేయగలిగింది అంటే స్త్రీలు ప్రత్యేకంగా శాంతమూర్తులని, కేవలం పురుషులే క్రూరులని అనుకోవడం పొరపాటేమో అనిపించింది. ఆకలి దప్పులలో పురుషులు స్త్రీలు సమానమైనట్లే రాగద్వేషాలలో కూడా స్త్రీలు పురుషులు సమానులే. అలాంటప్పుడు మంచి కానీ చెడు కానీ ఇద్దరూ సమానంగా చేయగలుగుతారు. అయితే సాంఘిక పరిస్థితులు స్త్రీలపై ప్రత్యేకంగా కట్టుబాట్లు, విధి నిషేధాలు విధించడం జరిగింది. ఇవి స్త్రీలకు మామూలు జీవితం నుంచి భిన్నంగా వ్యవహరించడానికి సాధారణంగా అవకాశాలు ఇవ్వవు. కానీ అవసరం వచ్చి అవకాశం లభిస్తే పురుషులు చేసే ప్రతి చెడ్డ పనిని స్త్రీలు కూడా చేయగలరు. జైలులో నా అనుభవాలు ఈ విషయాలన్నీ నిరూపించాయి. ఇది నాకు పెద్ద కనువిప్పు. మాకు జైల్లో నియంత వల్ల సమయం తేలికగా గడిచిపోయింది. అన్నీ ఒకే తీరులో ఉన్నా నా గ్లాసు, కంచం, కంబలి నియంత అతి తేలికగా గుర్తించేవాడు. నావి దాచివేసి మిగిలిన ఎవరి గ్లాసు, కంచం వాడికి చూపించినా వాటిని వాడు పుచ్చుకునేవాడు కాదు. జైలులో అన్ని బ్లాకులు తిరిగి అందరినీ పలకరిస్తూ ఉండేవాడు. వాడు ముద్దు ముద్దుగా ఉండేవాడు. అందరితోనూ ఆడుకునేవాడు. రాజకీయ ఖైదీలకే కాక నేర ఖైదీలకు, వార్డర్లకు కూడా వాడు ముద్దు ముద్దుగా ఉండేవాడు. బ్రిటిష్ కాలంలో మామూలు అన్నం కాక ప్రత్యేక ఆహారం వ్రాస్తే అది వారం వారం వ్రాస్తారు. వారానికి ఒకరోజు ఆ ప్రత్యేక ఆహారాన్ని ఆపు చేసేవారు. ఇది చాలా విచిత్రమైన నియమం. దీనివల్ల వారానికి 6 రోజులు పాలు, రొట్టె ఇచ్చి నియంతకు ఒకరోజు ఏమీ ఇచ్చేవారు కాదు. ఆ ఇవ్వని రోజున వాడి ఏడ్పును ఆపలేకపోయేవాళ్ళం. ఈ విషయం జైలు డాక్టర్కి, సూపరింటెండెంట్కి కూడా నేను చెప్పాను. పెద్దవాళ్లకు నియమాలు అర్థమవుతాయి. చిన్నపిల్లల మీద ఇలాంటి నియమాలు చాలా అమానుషమని కూడా అన్నాను. కానీ అది నియమం అని వారు అనేవారు. మేమందరం సి క్లాసులో ఉండేవాళ్ళం. కుట్టి అమ్మ అని మలబారు నుండి కాంగ్రెస్ నాయకురాలు ఏ క్లాస్ డిటెన్యూగా ఉండేది. మేము వెళ్ళిన కొద్ది రోజులకే ఆమెను విడుదల చేశారు. ఆమె ఉన్నన్ని రోజులు నియంత కోసం పాలు, రొట్టె ఇవ్వని రోజున తన కోసం ఇచ్చిన పాలు, రొట్టె ఆమె ఇచ్చేవారు. ఆవిడ వెళ్ళిపోయాక ఆ అవకాశం లేకపోయింది. ఒక్కొక్కప్పుడు వాడు మరీ ఏడుస్తూ ఉంటే జైలు డాక్టర్ గారు ప్రత్యేకంగా ఒక గ్లాసులో కొద్దిగా పాలు పంపేవారు. మేము జైలుకు వెళ్ళిన 2 నెలలకే
వెంకట సుబ్బమ్మ గారికి తేలికగానే పురుడైపోయింది. జైల్లో అందరూ ఆవిడను పుట్టిన అబ్బాయిని చాలా బాగా చూశారు. ఏమైనా జైలు జైలే కదా, అందుచేత ఆమెను జరిమానా కట్టివేయమని ప్రోత్సహించాము. ఆమె భర్త జరిమానా కట్టివేయడంతో 4 నెలలకు 16 ఆదివారాలు సెలవు రోజులు పోగా 3.5 మాసాలకే ఆవిడ విడుదలైపోయారు. మిగిలిన 5గురము జరిమానా కట్టలేదు. అందుచేత మేము 6 నెలలకి 24 ఆదివారాలు పోను 5 నెలల 6 రోజులు జైల్లో ఉండి అక్టోబర్ 7వ తేదీన విడుదలయ్యాము. మేము జైల్లో ఉండగా ఒకసారి గోరాగారు మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. అయితే మాకు వారానికి ఒక ఉత్తరం ఇచ్చేవారు. ఇంటి నుంచి ప్రతి వారం పిల్లలు కార్డు వ్రాసేవాళ్ళు. జైలులో కవర్ల కంటే కార్డులు త్వరగా సెన్సార్ చేసి ఇచ్చేవారు. మాకు తెలియకూడని విషయాలు ఏమైనా ఉన్నాయని జైలు అధికారులు భావిస్తే ఆ లైన్ల మీద నల్లటి మసి పూసేవారు. అలాగే మాకు నెలకి ఒక ఉత్తరం జైలు ఖర్చుల మీద వ్రాయడానికి అవకాశం కల్పించేవారు. మేము వ్రాసిన ఉత్తరాలను కూడా పంపించే ముందు సెన్సార్ చేసేవారు. జైలు జీవితం ఒక చక్కటి అనుభవం. నేను జైలుకి వెళ్లే ముందు పిల్లల్ని ఎలా వదిలి వెళ్ళడమని చాలా ఆలోచించాను. గోరాగారు తాను చూసుకుంటానని ఎంత చెప్పినా ఆయన ఇంటి పొట్టున ఉండటం పూర్తిగా సాధ్యం కాదు. అయితే రామస్వామి గారు మాకు ఎన్ని నెలలు శిక్ష పడినా మేము తిరిగి వచ్చే వరకు నాస్తిక కేంద్రం నుండి కదలకుండా పిల్లల్ని చూసుకుంటానని హామీ ఇచ్చారు. పెద్ద బిడ్డ మనోరమను, ఆఖరి బిడ్డ నియంతను నాతో జైలుకు తీసుకెళ్లిపోయాను. ఇక ఇంటిలో 5గురు మిగిలారు. లవణానికి 13 ఏళ్ళు, మైత్రికి 11 ఏళ్ళు, 9 ఏళ్ల విద్య, 7 ఏళ్ల విజయం, 5 ఏళ్ల వయసు గల సమరం. నేను ముదునూరు నుంచి సత్యాగ్రహానికి వెళ్ళేటప్పుడు సమరానికి చెప్పకుండా వాడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళాను. తరువాత ఆలోచిస్తే అలా చెప్పకుండా వెళ్ళడం తప్పు చేశాననిపించింది. నేను వెళ్ళిన తరువాత 2 రోజుల వరకు సమరం అమ్మా అమ్మా అంటూ పొలాలన్నీ తిరుగుతూ ఏడ్చాడట. వారి వయసు ఎంత చిన్నదైనా నేను నచ్చజెప్పి ఉండవలసింది. పిల్లలతో కూడా మనం అన్ని స్పష్టంగా నచ్చజెప్పి చేస్తేనే వారు సక్రమంగా విషయాలు తెలుసుకుని పెరుగుతారని నేను తెలుసుకున్నాను. ఆ అనుభవం తరువాత నేను ఏ పని చేసినా ఎంత చిన్నపిల్లలైనా స్పష్టంగా మాట్లాడి నచ్చజెప్పి చేయడం అలవాటు చేసుకున్నాను. ఈరోజు మనం సరస్వతి గోరాగారి జైలు జీవితం గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.